వెండి ప్రియులకు అలర్ట్. ఇక ఊహించని ధరలకు చేరుకుంటుంది వెండి. ఇప్పటికే కూడా 2 లక్షల మార్కు కూడా చేరువబోతోంది. ఇప్పటి వరకు కూడా బంగారం గురించి మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వెండి గురించి మాట్లాడుతున్నారు. బంగారం కన్నా డబుల్ స్పీడ్ లో కూడా ధరలు అనేవి పరుగులు పెడుతూ ఉన్నాయి. షాపులకైతే జనం క్యూ కడుతూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు వెండి ధరలు అంటే ఎవరైతే బంగారం ఇంకా మనం కొనలేము అని చెప్పి చాలామంది అనుకుంటూ కూడా ఇప్పుడు వెండి కొనటం కూడా మొదలుపెట్టారు. అలాంటిది ఇప్పుడు పెరుగుతున్న ధరలు కూడా వెండి ప్రియులనైతే బెంబేలెత్తిస్తున్నాయి. బంగారం లాగానే వెండి కూడా మరింత ప్రియమవుతూ ఉంది. బంగారం కన్నా కానీ డబుల్ స్పీడ్లో కూడా ఇప్పుడు వెండి రేట్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే బంగారం పెరుగుదల చూస్తే 59% కూడా బంగారం పెరుగుదల అనేది ఉంది. వెండి ధర కూడా ఏకంగా 107% మేర కూడా పెరుగుతుంది. ఈ విధంగా వెండి ధరలు రోజు రోజుకు కూడా మరింత ప్రియంగా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు పసిడిని దాటేసి కూడా పరుగులు పెడుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో కూడా అసలు మునుపెన్నడూ కూడా లేని విధంగా ఔన్సు $60 దాటేసింది. ఇక దీని అనుసరించి కూడా దేశీయంగా వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం వెండి ధర 1,92,000 పలుకుతుంది. సరిగ్గా కూడా ఏడాది క్రితం తొలిసారి ఫస్ట్ టైం కూడా ఏడాది క్రితం 1 లక్ష మార్కును వెండి దాటింది. అప్పుడే వెండి ధర పెరుగుతుంది. చాలామంది కూడా ఆర్థిక నిపుణులు కూడా వెండి మీద బంగారం మీద ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా గోల్డెన్ టైం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు వెండి సరిగ్గా కూడా అదే విధంగా చెప్పిన విధంగానే ఆర్థిక నిపుణులు చెప్పిన విధంగానే వెండి ధరలు కూడా పైకి ఎగబాకుతున్నాయి. ఇప్పుడు 2 లక్షల మార్క్ ఇప్పుడు 1,92,000 దగ్గర ఉంది. ఇక 2 లక్షలకు చేరువవటానికి అతి దగ్గరలో ఉంది. అండ్ పెరుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంది. 107% పెరుగుదలతో కూడా మార్కెట్లో వెండి దూసుకుపోతుంది. గత కొన్ని రోజులుగానైతే $50 పైగానే ట్రేడ్ అవుతూ ఉంది వెండి. ఇక ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా దాదాపు 5% మేర ఒక్కసారిగా రేటు పెరిగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, సరఫరాలో అంతరాలు దీనికి కారణమని కూడా ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను 0.5% మేర తగ్గిస్తుందన్న అంచనాలు ఈసారి బలంగా ఉన్నాయి. ఇక రేట్ల కోత చేపట్టినప్పుడు సాధారణంగా బంగారం, వెండి వంటి లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. వడ్డీ రేట్ల కోత ప్రకటించాక వీటి రేట్లు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇంకా భావిస్తూ ఉన్నారు. బంగారం, వెండి ధరలు కూడా మరింతగా పెరగనున్నాయని కూడా ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. వడ్డీ రేట్లు కోత అనేది ప్రకటించిన తరువాత ఇక వెండి ఆ టైంలో కూడా వెండి ఇంకొంచెం కూడా ఇంకా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో బంగారం, వెండి రెండూ పెరుగుతాయి. కాకపోతే బంగారం పెరుగుదల చూస్తే 56% ఉంటే వెండి పెరుగుదల చూస్తే 107% స్పీడ్లో ఉంది. డబుల్ స్పీడ్లో కూడా వెండి అనేది దూసుకుపోతూ ఉంది. భారతీయులకు ఫండ్లపై ఎంత ప్రేమో. ఒకప్పుడు కేవలం ఇంట్లో వస్తువులు, ఆభరణాలు మాత్రమే వెండిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పారిశ్రామికంగాను వెండి అవసరం పెరుగుతూ ఉండటం కూడా ఇప్పుడు వెండికి డిమాండ్ పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఈవీ కాంపోనెంట్స్ ఇవన్నీ తయారు చేయడంలో కూడా వెండిని ఉపయోగిస్తారు. కొన్ని కాంపోనెంట్స్ కోసం వెండిని ఉపయోగిస్తారు. ఈ అవసరాలన్నిటికీ అనుగుణంగా కూడా వెండి ఉత్పత్తి పెరగటం లేదు. అందుకని ఈ లోహానికి డిమాండ్ అనేది కూడా బాగా ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బంగారం పెరుగుదల కన్నా కానీ వెండి పెరుగుదలే ఎక్కువగా నమోదవుతూ ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనైతే 1,92,000 వద్ద అయితే ధర పలుకుతూ ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,32,000 దగ్గర పలుకుతూ ఉంటే ఆర్నమెంట్కి వినియోగిస్తే కనుక 22 క్యారెట్ల పసిడి ధర కూడా 1,20,000 దగ్గర ఉంది. అలాంటిది అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ కూడా ఔన్సు $4,207 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ఈ విధంగా కూడా బంగారం ధర ఉంటే మరొక వైపు ఏంటంటే వెండి ధర ఇంతకింతకు కూడా పెరుగుతూ పోతుంది. ఈ విధంగా కూడా పసిడి, వెండి పోటీ పడుతూ ఉన్నాయి. పెరుగుదల శాతంలో మాత్రం పసిడే ముందుందని చెప్పాలి. అంటే బంగారం కన్నా కానీ డబుల్ స్పీడ్లో కూడా వెండి వెళ్తూ ఉంది. ఇప్పటికే మనం చూస్తే వెండి ధరలు బంగారం మీద ఇన్వెస్ట్ చేయలేము అనుకున్న వాళ్ళందరూ కూడా వెండి మీద ఇన్వెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. మరొకటి ఏంటంటే ఆర్థిక నిపుణులు కూడా వెండి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం చెబుతూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో వెండి ధరలు చాలా బాగా ఇంకా ఎక్కువగా కూడా పెరిగిపోతే వెండి యూసేజ్ అనేది కూడా మనకి నిత్య జీవితంలో అంటే మనం ఆర్నమెంట్స్ కానీ వీటికే కాకుండా ఇప్పుడు చూస్తే కనుక ఆర్నమెంట్స్ ఒకప్పుడు కేవలం కొన్ని మాత్రమే వెండి, ఇంట్లో కొన్ని పూజా సామాగ్రి కానీ కొన్ని మాత్రమే వెండివి ఉండేవి. ఆభరణాల్లో కూడా ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు కాదు. కేవలం కాళ్ళకి కానీ వీటికి మాత్రమే వెండివి వాడుతూ ఉండేవాళ్ళు. లేకపోతే
మనం చూస్తే వెండి గతంలో కనుక దేవాలయాల్లో కానీ కొన్ని ఇండస్ట్రియల్ పర్పస్ల్లో పక్కన పెడితే మన హౌస్ హోల్డ్ పర్పస్ల్లో కనుక చూస్తే కొంత దేవాలయాల్లో ఇప్పుడు కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉంటారు, అలా వెండి ఉపయోగిస్తారు. లేదంటే కొన్ని పట్టీలు కానీ ఇలాంటివి కానీ వెండి తయారు చేసుకుంటూ ఉంటారు తప్పితే అంతకుముందర మన నగలుగానైతే వెండిని ధరించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తే నగలుగా కూడా వెండిని తయారు చేస్తున్నారు. ఈ విధంగా కూడా మార్కెట్లో కూడా బంగారం రేటు పెరిగిన తర్వాత బంగారం పూతతో వెండి నగలకు కూడా ఆదరణ అనేది పెరిగిపోతూ ఉంది. ఇలా మార్కెట్ అనేది కూడా వెండికి బాగా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. దీంతో పాటు ఇండస్ట్రియల్ యూజ్లో కూడా ఇప్పుడు ఎక్కువగా కూడా వెండిని కొన్ని కాంపోనెంట్స్ కోసం కూడా వెండిని ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా కూడా వెండి ఉపయోగం అనేది ఇప్పుడు చాలా భారీ ఎత్తున కూడా పెరుగుతూ ఉంది. కానీ దీనికి తగ్గట్లుగా కూడా వెండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగటం లేదు. అందుకనే ఈ లోహానికి ఇంత పెరుగుదల అనేది కూడా ఉంది. అందుకే ఎక్కువ శాతం కూడా ఇప్పుడు ఇంత డబుల్ స్పీడ్లో కూడా రేట్లు అనేవి వెండికి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే వెండి మీద అంటే వెండి ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షాప్స్కి ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఇక నుంచి వెండి పెరిగేదే తప్పితే తగ్గేది ఉండదు. బంగారం విషయంలో ఆల్రెడీ కూడా మనం ఈ విషయాన్ని చూసాము. సరే రేట్లు తగ్గుతాయి అని అనుకున్నాము, కానీ 1000 పెరిగితే దాంట్లో తగ్గేది రూ. 2. ఈ విధంగా కూడా బంగారం పెరుగుదలను చూసిన తర్వాత ఇంకా వెండి ప్రియులు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే అంటే వెండి మీద ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే ఏమైనా వస్తువులు వెండి కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే కొనుక్కోవటం ఇదే గోల్డెన్ టైం వెండి కొనటానికని కూడా భావిస్తూ ఉన్నారు.